హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం చూడబోయే ఈ హౌస్ అనేది G+1 హౌస్ అనేది మనం చూడబోతున్నాం. టోటల్ అంకణం చూసుకుంటే 32.6 అంకణం కలిగిన హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలో ఉన్న రేణుగుంట రోడ్డుకి అతి దగ్గరలో సునకుర హాస్పిటల్కి అతి దగ్గరలోని ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవరీ ప్రాపర్టీ ఛానల్. అదే కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే కొంచెం స్పేసెస్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి. ఈ పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకున్నా మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లోర్లో అనేది. పార్కింగ్ ఏరియా వాల్ చూసుకున్నా మనకి టైల్స్తో బ్యూటిఫుల్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్ పిఓపి వర్క్ అనేది మనం చూస్తున్నాం పార్కింగ్ ఏరియాలో అనేది. మనం చూస్తున్న ఈ హౌస్లో అనేది ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉందండి. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న మెయిన్ డోర్ చూసుకుంటే మనకి టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేస్తారండి. డోర్తో పాటు టేక్ వుడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విత్ సేఫ్టీ గేట్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకున్నా చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నాము. వెంటిలేషన్ ప్రాబ్లం లేకున్నా 2 బిగ్ సైజ్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఆల్మోస్ట్ పీవీసీ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ హాల్లో ఉన్న టీవీ యూనిట్ డిజైన్ చూసుకున్నా చాలా మంచి డిజైన్ అనేది మనం చూస్తున్నాము. బ్యూటిఫుల్గా అనేది టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం చూస్తున్నామండి. పిఓపి వర్క్ చూసుకున్నా మంచిగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఓపి వర్క్ అనేది హాల్లో మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 2 BHK అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి ఈ డైనింగ్ హాల్ ఆర్చ్ చూసుకున్నా మంచి డిజైన్ అనేది మనం చూస్తున్నామండి. ఈ ఆర్చ్ అనేది మీడియం సైజ్ డైనింగ్ హాల్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి పూజా రూమ్ చూసుకున్నా మనకి వాస్తు ప్రకారంగానే ఈ పూజా రూమ్ అనేది కలుగుంది. విత్ మనకి వుడ్తో ఈ పూజా రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి మంచి స్పేసెస్ కిచెన్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి ఈ వుడ్ కలర్ చూసుకున్నా మంచిగా కనిపించేటట్టు ఈ వుడ్ కలర్ అనేది కలుగుంది. కిచెన్ రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నాము. గ్యాస్ పెట్టుకునే బండ చూసుకున్నా మనకి గ్రానైట్తో ఈ బండ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సపరేట్ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కలుగుంది కిచెన్ రూమ్లో అనేది. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి మీడియం సైజ్ కారిడార్ అనేది మనం చూస్తున్నాము. ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అనేది బోర్వెల్ అనేది కలుగుందండి. ఒకసారి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నా మీడియం సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో అనేది. ఈ వుడ్ కలర్ చూసుకున్నా మంచిగా అనేది మంచి క్వాలిటీ వుడ్ వర్క్తో ఈ వుడ్ వర్క్ అనేది డిజైన్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ అనేది మనం చూస్తున్నాము. మనం చూస్తున్న ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాష్రూమ్ అంతా కూడా మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెస్టర్న్ టాయిలెట్ అనేది కలిగి ఉంటుందండి. ఈ మీడియం సైజ్ బెడ్రూమ్లో కూడా మనకి పిఓపి వర్క్ చూసుకున్నా మంచిగా అనేది మనం చూస్తున్నాము. పిఓపి వర్క్ అనేది వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పీవీసీ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. వుడ్ వర్క్ చూసుకున్నా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో అనేది వుడ్ వర్క్ అనేది చేంజ్ చేశారండి. ఒక యూనిక్ లుక్ కనిపించేటట్టు ఈ వుడ్ వర్క్ అనేది డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో అనేది. ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి వర్క్ చూసుకున్నా బ్యూటిఫుల్గా అనేది కనిపిస్తుందండి. పిఓపి వర్క్ అనేది వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నా మనకి ఒక స్పేసెస్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి స్టెప్స్ చూసుకున్న ఈ స్టెప్స్ అనేది గ్రానైట్తో డిజైన్ చేశారు. మనకి హ్యాండ్ గ్రిల్ స్టీల్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి స్టెప్స్ పక్కన అనేది. ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ చూసుకుంటే కొంచెం మీడియం సైజ్ కారిడార్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక వుడ్ కలర్తో మంచి డిజైన్తో ఈ కారిడార్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మీడియం సైజ్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ చూసుకున్నా మనకి టేక్ వుడ్తోనే ఈ మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విత్ సేఫ్టీ గేట్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేస్తున్నారు.
ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ అనేది చాలా స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నాము. ఒకసారి ఈ టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్నా బ్యూటిఫుల్గా కనిపించేటట్టు ఈ టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి టీవీ యూనిట్ చూసుకున్నా మినిమం మనకి 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. హాల్లో చూసుకుంటే వెంటిలేషన్కి ప్రాబ్లం లేకున్నా 2 బిగ్ సైజ్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పీవీసీ విండోస్ అనేది మనం చూస్తున్నాము. విత్ సేఫ్టీ గేర్తో పాటు ఈ విండోస్ అనేటివి కలుగున్నాయి. హాల్లోనే పిఓపి వర్క్ చూసుకున్నా మంచి బ్యూటిఫుల్ లుక్ కనిపించేటట్టు ఈ పిఓపి వర్క్ అనేది డిజైన్ చేశారు. ఒకసారి ఈ డైనింగ్ హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఆర్చ్ చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ ఆర్చ్ అనేది మనం చూస్తున్నామండి. మంచి డిజైన్ అనేది కలుగుంది. ఈ డైనింగ్ హాల్ చూసుకున్నా కొంచెం స్పేసెస్ డైనింగ్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఈ డైనింగ్ హాల్ పక్కనే మనకి వుడ్తో ఒక పూజ గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాస్తు ప్రకారంగానే ఈ పూజా రూమ్ అనేది డిజైన్ చేస్తున్నారండి. కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి కింద ఫ్లోర్తో పోల్చుకుంటే పైన ఉన్న కిచెన్ రూమ్ వుడ్ వర్క్ అనేది చేంజ్ చేశారు. వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారండి. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ పెట్టుకునేదానికి ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిచెన్ రూమ్ అంతా కూడా కబోర్డ్ వర్క్తో మంచిగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్యాస్ పెట్టుకునే బండ చూసుకున్నా మనకి గ్రానైట్తో ఈ బండ అనేది డిజైన్ చేశారండి. ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నాము. పీవీసీ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా బ్యాక్ సైడ్ అనేది ఈస్ట్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కామన్ వాష్రూమ్ కూడా పైన ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మినీ కారిడార్ అనేది మనం చూస్తున్నాము. బ్యాక్ సైడ్ అనేది మనం చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా కొంచెం స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వుడ్ కలర్ చూసుకున్నా వుడ్ క్వాలిటీ చూసుకున్నా మంచిగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి బీరువా పెట్టుకునేదానికి మనకి వుడ్తోనే కొంచెం స్పేసెస్ డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్లైడింగ్ డోర్స్ అనేటివి కలుగున్నాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అనేది. చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నామండి. పీవీసీ విండోస్ అనేటివి ఆల్మోస్ట్ ఈ హౌస్ మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఓపి వర్క్ చూసుకున్నా మనకి మంచిగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ చూసుకున్నా కొంచెం స్పేసెస్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాష్రూమ్లో కూడా యాంటీ స్కిప్ టైల్స్ అండ్ మనకి వాల్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నా కొంచెం మీడియం సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్లైడింగ్ కబోర్డ్ వర్క్ అనేది కలుగుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అనేది. కింద ఫ్లోర్తో పోల్చుకుంటే పైన ఉన్న వుడ్ కలర్ అన్నీ కూడా మనకి చేంజ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్ చూసుకున్న చాలా స్పేషియస్ వాష్రూమ్ అనేది మనం చూడబోతున్నామండి. బ్యాక్ సైడ్ ఒకటి మనకి ఇండియన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 బెడ్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది కలుగుంటుందండి. ఒకసారి ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే మనం చూస్తున్న ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మనం చూస్తున్నాము. G+1 హౌస్ అనేది మనం చూస్తున్నామండి. మెజర్మెంట్ చూసుకుంటే 23.5కి 50తో మెజర్మెంట్ అనేది కలుగుంది. టోటల్ అంకణం చూసుకుంటే 32.6 అంకణంస్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకున్న 30 feet రోడ్ అనేది కలుగుంది. ఈ హౌస్కి అనేది G+2 అప్రూవల్ అనేది కలుగుందండి. కాకపోతే G+1 కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఒకసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే 1,50,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.